ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్‌గా అంటే అన్నపూర్ణగా బాగా ఖ్యాతి గడించింది. అలాగే విశాలమైన తీర ప్రాంతం ఉండడంతో పాటు అంటే సుమారు 800 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉండడంతో పాటు ఆక్వాకల్చర్ కూడా విపరీతంగానే అభివృద్ధి చెందింది. ఈ 2 ధర్మలా చూసుకుంటే గనక వరి సేద్యానికి కొద్దిగా అనువైన భూమి ఉండాలి. అలాగే ఆక్వాకల్చర్‌కి ఉప్పు నీటి కయ్యలుంటే సరిపోతుంది. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 2 రంగాల్లో ప్రగతి సాధించినప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం అయితే గనక ఉప్పు నీటి కయ్యలుగా వరి చేలు మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎక్కడైతే పచ్చడి వరి పొలాలు చెరువులుగా మారిపోయినాయో ఆ పక్కన వరి సేద్యం చేయడం చాలా కష్టంగా మారిపోయిందా మన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సముద్రపు నీరు ఉపతనానికి పక్కనున్న వరి చేలు ఉప్పు నీటి కయ్యలుగా మారిపోయి చౌడుబారిపోయి పంటలాగా రైతులు గగ్గోలు పెట్టిన సందర్భాలు ఎన్నో చూసాం. అనేక ఫిర్యాదులు కూడా అధికారుల దృష్టికి వెళ్ళి, ఎందుకంటే తమ పొలాల పక్కన చెరువులు తవ్వారని, ఈ విధంగా తాము వరి పండించుకోలేకపోతున్నామంటూ అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక మాట చెప్పుకోవాలి. ప్రకృతి ప్రసాదం అంటే కమనీయ దృశ్యం ఒకటి మాత్రం మన కాకినాడ ఉప్పాడ పంచాయతీలోని సుబ్బంపేటలో చూడొచ్చు. ఎందుకంటే ఒక పక్క సముద్రం, తర్వాత రోడ్డు పక్కనే పచ్చటి పొలాలు, సుమారు 80 ఎకరాలు ఇక్కడ వరి సేద్యం జరుగుతుందంటే దీన్ని బట్టి ప్రకృతి ఎంత అందంగా తీర్చిదిద్దింది ఇక్కడ. ఎందుకంటే 25 పీపీటీ అంటే సెలీనియం అంటే ఉప్పతనం సముద్రంలో 25 పీపీటీ కంటే ఎక్కువ ఉంటుంది. అటువంటి సముద్రం నీరు పచ్చటి పొలాల్లో పడుతూ కూడా ఇక్కడ వరి పండడం కూడా చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసామంటే దీన్ని టైలెంట్స్ అంటారు, అంటే శివారు భూములు. వీటికి నీరు అందడమే కష్టం. అంటే పైనుంచి వచ్చే నీరు కనాకష్టంగా ఈ సముద్రంలో కలుస్తూ ఉంటుంది. సముద్రంలో పోటుపాటు నీరు కాలువలోకి పోతూ ఉంటుంది. అయితే ఇక్కడ రైతాంగం మాత్రం చాలా చక్కటి ఫలితాలు సాధించారు. ఈ పోటుపాటు నీరు సముద్రంలో నీరు కాలువలో రాకుండా అడ్డుకట్ట వేసుకొని పైనుంచి వచ్చే నీరుతోటి ఈ వరి పొలాల్ని ఎంత చక్కగా పండిస్తున్నారంటే 80 ఎకరాలు కేవలం ఇదొక్కటే ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఈ గ్రామం సుబ్బంపేట గ్రామం, దాన్ని ఆనుకొని 80 ఎకరాలు. ఇందులో స్వర్ణ మసూరి దగ్గర నుంచి జీలకర్ర మసూరి కూడా పండిస్తున్నారంటే ఇక్కడ రైతాంగం ఎంత అభివృద్ధి సాధించారో మనం ఇట్టే గమనించవచ్చు. అదే కాకుండా తుఫాను సమయాల్లో కూడా ఈ సముద్రపు నీరు కెరటాలు ఉధృతంగా వచ్చి ఈ చేలల్లో కూడా పడుతుంటాయి. అయినప్పటికీ రైతులు ఎక్కడా నిరుత్సాహపడకుండా చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా సంవత్సరానికి 2 పంటలు పండుతున్నాయి. భూమిలో అనేక రకాల చక్కటి బియ్యం పండుతుందంటేనే ధాన్యం. మనం ఈ రైతాంగం ఎంత కష్టపడుతున్నారు, ప్రకృతి ఏ విధంగా ఇక్కడ కరుణించింది అన్నది మనకు చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిసరాల్లో ఎక్కడ కూడా మనకి వరి పండించిన దాఖలాలు అయితే కనిపించవు. అంతా చూసుకుంటే ఇసుక పరభూమి తప్పించి ఇంకెక్కడా కనిపించని ఈ నేలపైన ఇలా వరి పండించడం మాత్రం నిజంగా గొప్ప విషయంగానే చెప్పాలి. ప్రకృతి వరప్రసాదంగా చెప్పుకోవాలి. అలాగే ఇటేపు చూసుకున్నాం అంటే గనక ఇక్కడ చూసుకుంటే తీర ప్రాంతం అంతా మత్స్యకారులు జీవిస్తూ ఉంటారు. వారి జీవనాధారం ముఖ్యంగా వేట వృత్తిపైనే ఉంటారు. అయితే ఇక్కడ వ్యవసాయం కూడా జరగడం చూసి ఈ పచ్చడి పొలాల మధ్యన ఇల్లు కట్టుకొని వాడు కూడా సేద్యరుతున్నారంటేనే దీన్ని బట్టి ప్రకృతి గొప్పదనం మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చిన్నుతో నదీం కందురాని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.